రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వ్యక్తి ఆరాధన ఉండదని, కేవలం వ్యక్తి నిర్మాణం మాత్రమే ఉంటుందని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ అన్నారు. వ్యక్తి నిర్మాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ తాను ఉంటానని తెలిపారు. తాను ఓసారి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నానని, అయితే ఓ రాజకీయ పార్టీ దీనిపై కొన్ని వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేసుకున్నారు. అలాగే సాయం శాఖలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. యువతీ యువకుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, కానీ శాఖ ద్వారా వీటిని నివారించవచ్చునని అన్నారు. పిల్లలను వ్యక్తిత్వ వికాస తరగతులు కాకుండా ఓ గంట సేపు శాఖకు పంపించాలని తల్లిదండ్రులు పిలుపునిచ్చారు. భూమి మీద మనిషి అనేవాడు ఉండాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉండాల్సిందేనని, ఇది తన ప్రగాఢ విశ్వాసమని చెప్పారు. అనేక దేశాలలో గొడవలు జరుగుతున్నాయని, వ్యక్తి నుంచి వ్యక్తి దూరమవుతున్నాడని తెలిపారు. వీటన్నిటిని ఆపాలంటే ఆర్ఎస్ఎస్ శాఖలు అన్ని దేశాలలో ఉండాలని సూచించారు. ఇప్పటికే కొన్ని దేశాలలో ఉన్నాయి, కానీ మరింత సంస్థాగతంగా పటిష్టం చేయాలన్నారు. ఆర్ఎస్ఎస్ లోని వ్యక్తి నిర్మాణాన్ని చూసే తామ పోలీసులకు కూడా వ్యక్తి నిర్మాణంపై దృష్టి నిలపాలని సూచించేవాడిని వెల్లడించారు. అవినీతి అన్న మాటే లేకుండా ఓ స్వయం సేవక్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అవినీతి మచ్చ లేకుండా 30 ఏళ్లు రాజకీయ జీవితం గడపడం అనేది చాలా అద్భుతం. దీనంతటికీ కారణం సంఘ శాఖలలో ఇచ్చిన శిక్షణ, అలాగే స్వయం సేవక్గా వారు నిర్వహిస్తున్న బాధ్యత. ఆర్ఎస్ఎస్ సాధించిన ఓ అనూహ్య విజయం ఇది అని పేర్కొన్నారు.